ఇది చూడండి రెడ్ అండి. గెనిసిగడ్డ రెడ్. ఇదొక్కటే చూసాను. పెద్దదయిపోయింది. చూడండి ఎంత పెద్దదయిపోయిందో. అందుకని ఇంక లోపల ఎన్నుండాయో ఏమో తెలీదండి. ఊరలదింక. సన్నంగా పొడుగ్గా ఉంది. చూడు ఇక్కడెక్కడ మిగతా దగ్గరలో ఉందేమో చూడు. పోయినసారి చిన్న చిన్నవి చాలా వచ్చినాయి. ఈసారి చూడండి ఎంత పెద్దదొచ్చిందో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీస్ హోమ్ గార్డెన్. చూడండి గెనిసిగడ్డలు వచ్చేసినాయండి. హార్వెస్ట్ చేస్తాను. స్వీట్ పొటాటో అంటారు కదా, స్వీట్ పొటాటో. గెనిసిగడ్డలు మా ఊర్లో గెనిసిగడ్డలు అంటారండి. అటు సైడ్ ఎట్ట ఏమంటారో తెలియదు. చూడండి రెడ్ అండి. గెనిసిగడ్డ రెడ్. ఇదొక్కటే చూసాను. పెద్దదయిపోయింది. చూడండి ఎంత పెద్దదయిపోయిందో. అందుకని ఇంకా లోపల ఎన్ని ఉన్నాయో ఏమో తెలియదండి. అసలు గ్రో బ్యాగ్లు వేసుకున్నాను, ఈజీగా ఉంటుంది తీసేదానికని. ఇప్పుడు ఇవన్నీ కట్ చేసేసుకుందామండి. ఆకులు కట్ చేసేసుకొని అప్పుడు హార్వెస్ట్ చేసుకుందాము. చాలా ఈజీ అండి పెంచడము. నేను అయితే ఒక నెల్లూరులో సునీల్ అని నా ఫ్రెండ్ అండి. జస్ట్ వేరుతో ఉన్న కొమ్మ ఇచ్చింది. నేను అసలు మర్చిపోయి నేను ఈ గోడ మీద పెట్టాను. మా తోటమాలిని వచ్చి పక్క రోజు నాటేసాడు. అంతేనండి. ఇది లాస్ట్ ఇయర్ వచ్చినాయి, ఇది సెకండ్ ఇయర్. ఒక కొమ్మ వేస్తే చాలండి, చాలా ఈజీ. ఊరికి నేను 2-4 కొమ్మలు అట్లా గ్రో బ్యాగ్లో పెట్టుకుంటే మనకి గెనిసిగడ్డలు వస్తాయి. మనకి మెయింటెనెన్స్ చాలా ఈజీ. మనం పులుసులో నేను ఎక్కువ పులుసు వాడతాను. మనం లేదంటే ఆవిరి మీద ఉడకబెట్టుకోవచ్చు. చాలా బాగుంటాయి గెనిసిగడ్డలు. ఇప్పుడు హార్వెస్ట్ చేసేద్దామండి. ఇవి తెలియదండి లోపల ఎంత మాత్రం వచ్చాయో లేదు తెలీదు. చూద్దాం. మామూలుగా ఇదైతే ఎండిపోవాలా, ఎంతసేపటికి ఎండిపోవటంలా. అది వచ్చింది కాబట్టి మళ్ళీ ముదిరిపోద్దని తీసేస్తున్నా. పని నువ్వు కానీ లాగే. ఇది ఇది లాగేసి కొండయ్య. ఒక్క చెట్టే ఉంది. చెట్టు లాగు అట్టొచ్చి కలిపెట్టు. చిన్నగా కలిపెట్టు, గడ్డలు ఉంటాయి. దాటుదు అదల్లో. బా ఎంత పెద్దదో. అబ్బబ్బబ్బబ్బా, ఎక్కువ గడ్డలు లేవు. పెద్ద ఈ మటుకు ఒకటి ఉన్నట్టుంది. అది భలే ఉంది కొండయ్య. గట్టిగా లాగు, వస్తుందేమో చూద్దాం. అది పెద్ద గడ్డే. మట్టి కిందేసి మళ్ళీ తవ్వుకుందాం. ఇప్పుడు ఎత్తు. దాని లాగు, దీని లాగు. అది చూసారా ఎంత పెద్ద గడ్డ వచ్చిందో. గెనిసిగడ్డ మన ఇంట్లో పండించుకున్న గెనిసిగడ్డ. చిలకడ దుంప అంటారో ఏమో తెలియదండి. చిలకడ దుంపని ఉల్లగడ్డలు అంటారో నాకు తెలీదు. స్వీట్ పొటాటో, రెడ్ స్వీట్ పొటాటో. చూడండి ఎంత పెద్దది వచ్చింది. ఇక్కడ ఇంకా పెద్దది ఉంది. అది అబ్బా చూడండి కందగడ్డలాగా ఎంతలానా. ఈ వేరుతో కూడా తీద్దాం అనుకోండి. ఉండి ఒక్క నిమిషం ఉండి. అయ్యో, వేరుతో కూడా తీద్దాం. చూడండి అబ్బా ఎంత పెద్దదో. చూడండి కనపడుతుంది కదా మీకు. రెడ్. లోపల ఇంకా ఉన్నాయని చూద్దామండి. అది ఇంకా ఊరలేదేమో, పొడుగ్గా వచ్చింది. అదట్టే ఉంచేద్దామా. ఊరలేదు ఇంకా, సన్నంగా పొడుగ్గా ఉంది. చూడు ఇక్కడెక్కడ మిగతా దగ్గరలో ఉందేమో చూడు గడ్డలు. ఇక్కడంతా చూడు. ఒకసారి ఊరినట్టు
చూడండి పెద్దవి రెండే వచ్చినాయి. అబ్బా కడగదాం. చూడండి ఎంత పెద్దదో వచ్చిందో, కందగడ్డ వచ్చినట్టు. ఇదిగోండి కొద్దిసేపు నీళ్ళల్లో పెడితే నానిపోతే చూడండి ఎంత పెద్దదో. ఇదొకటి ఇదొకటి చూసేదానికి భలే ఉండే రెడ్ కలర్లో. కొంచెం నాని ఇవి కొమ్మలండి, కొమ్మలు. ఇవి జస్ట్ ఊరికి నాటేస్తే సరిపోతాయి. మళ్ళీ ఇది ఒకటి ఉంది, ఒక 4-5 కొమ్మలు వేసేస్తాము, మళ్ళీ వచ్చేస్తాయి. మనకి మెయింటెనెన్స్ ఈజీ, అసలు ఏం కొట్టబడలేదు, ఏం చేయబడలేదు. దీనికి ఈ గ్రో బ్యాగ్లో వేసేద్దాం అనుకుంటున్నానండి. దీంట్లో వేసేసి పక్కన పెట్టేసుకున్నామంటే మళ్ళీ మనకు వస్తాయి. పోయినసారి చిన్న చిన్నవి చాలా వచ్చినాయి, ఈసారి చూడండి ఎంత పెద్దది వచ్చిందో, నేలలో వచ్చినట్టు. చూడండి మంచి కలర్ తోటి ఎంత బాగుండాయో. మీరు కూడా తప్పకుండా గెనుసుగడ్డలు వేసుకోండి, చక్కగా వస్తాయి. తర్వాత మనం పండించుకొని మనం హ్యాపీగా పిల్లలకి పెట్టచ్చు. నిన్న కోసానండి, హార్వెస్ట్ చేశాను. ఈరోజు ఉడకబెడదామని చెప్పి తీసుకున్నానండి. చూడండి ఎంత పెద్దదిగా ఉందో, అసలు నాకైతే తెలివి కాలేదండి. నేను ఇప్పుడు దాకా ఇంత పెద్దది కొయ్యలేదు. ఆరెంజ్ కలర్లో ఉంది చూడండి. అంత పెద్ద గడ్డ కుక్కర్లో పట్టదని నేను చిన్న చిన్న ముక్కలకు కట్ చేస్తున్నాను. నేను వాటర్ కూడా చాలా తక్కువ వేసానండి. వాటర్ అంటే ఊరిని చిలకరిచ్చాను, దాంట్లో చిన్న చిన్న ముక్కలకు కోస్తే బాగా ఉడుకుతాయి అని చెప్పి నేను మళ్ళీ దాంట్లో సగం సగం కోసానండి. ఇవి నేను లాస్ట్ ఇయర్ తిన్నాను కదా, చాలా తీపి తక్కువ అండి మామూలు గెనుసుగడ్డలతో పోలిస్తే. చూడండి ఒక్క గడ్డ ఎన్ని ముక్కలు వచ్చినాయో. మళ్ళీ ఇంకో చిన్నది తీసుకున్నానండి, అది ఇంకో రోజు చేసుకోవచ్చు అని చెప్పి. 12 ముక్కలు దాకా కోసినట్టున్నాను. అన్నీ ఒకే కుక్కర్లో పెడుతున్నా. నీళ్ళు అంతా 2-3 స్పూన్లేనండి, అంటే ఊరికే తడి తగిలిచ్చి అంతే. ఎక్కువ నీళ్ళు పోస్తే సప్పంగా పోద్దండి, ఉన్నదానికంటే ఇంకా సప్పంగా వెళ్ళిపోద్ది. అప్పుడప్పుడు మనం అట్ట ఎగరేస్తూ ఉంటే సరిపోతుంది, ఆవిరి మీద ఉడికిపోద్ది మూత పెట్టుకున్నామంటే. చూడండి కొంచెం అట ఉడికిన తర్వాత నేను షుగర్ వేసానండి, 2 స్పూన్లు షుగర్ వేసాను. మళ్ళీ సరిపోకపోతే మళ్ళీ ఇంకో 2 స్పూన్స్ వేసానండి షుగర్ వేసిన వల్ల అసలు చాలా రుచి వస్తుంది మనకి. గెనుసుగడ్డలు తిన్న ఫీలింగు చాలా బాగుంటుంది. నేను మామూలు గెనుసుగడ్డలు కూడా నేను షుగర్ వేస్తాను, కాకపోతే నీళ్ళలో ఉడకబెడితే మటుకు ఆ తీపిదనం రాదు. కొంచెం మనం ఇట్లా వాటర్ తక్కువ వేసినందువల్ల తంపటేస్తే మనకి ఇది వస్తుంది కదా, ఇది అంత బాగా ఉంటుంది. చూడండి బాగా ఉడికిపోయినాయి. ఆ చక్కెర అంతా కరిగి కొంచెం పాకంలాగా దాంట్లో లోపల కంట వెళ్ళిపోయినాయండి, చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా ఈసారి గెనుసుగడ్డలు ఉడకబెట్టేటప్పుడు చక్కెర వేసుకోండి. చాలామందికి తెలిసే ఉంటుందేమో, తెలియని వాళ్ళు చక్కెర వేసుకొని తినండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.